పేరు ఒక పెళ్లి. తల్లి తండ్రి బాధ. పరంధామయ్య ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. మంచి మనసున్నవాడు. భార్య సరోజ, కూతురు స్నేహతో కలిసి ఓ చిన్న ఇంట్లో సంతోషంగా జీవిస్తుంటాడు. నెల జీతంతో జీవనం సాగిస్తూ కొద్ది కొద్దిగా పొదుపు చేస్తుంటాడు. స్నేహకు పెండ్లి చెయ్యాలని ఒక సంబంధం ఖాయం చేశారు. ఒకరోజు స్నేహ అమ్మానాన్నల ముందుకు వచ్చి, నాన్నా, నా పెళ్లిని గొప్పగా చెయ్యాలి. ఫంక్షన్ హాల్ గ్రాండ్ గా ఉండాలి. మ్యూజిక్ ఉండాలి. అందంగా అలంకరించిన పెండ్లి మండపం, మరియు బంగారు నగలు, బ్రాండెడ్ చీరలు అన్నీ కావాలి నాన్న అని చెప్పింది. పరంధామయ్య శాంతంగా, అమ్మా, మనకి ఏమున్నదో లేదో నీకు తెలుసు. అయినా చూపించుకోవడం కంటే నీవు బాగుండడమే మాకు ముఖ్యమన్నాడు. తల్లి ఆలోచిస్తూ, భర్తతో అప్పుడెప్పుడో చిన్నప్పుడు మనం ఊహించుకున్న మన కూతురి పెళ్లి రోజు ఇది. మామూలుగా చేస్తే మన మనసు ఊరుకుంటుందా? ఘనంగా చేద్దాము అంది. స్నేహ కూడా, అబ్బాయి వాళ్ళు మనం పెండ్లి గొప్పగా చేస్తామని చాలా ఆశలతో ఎదురు చూస్తున్నారు నాన్న. ఏదైనా తక్కువ అయితే మనల్ని అర్థం చేసుకోరేమో అంది. పరంధామయ్య మనసులో నవ్వుకుని తన మనసులో బాధని బయటకు కనపడనీయలేదు. అప్పటికీ గొంతు పెగల్చుకుని స్నేహతో ఇలా అన్నాడు. అమ్మా, మన ఊరిలో కళ్యాణ మండపం ఉంది కదా, అందులో పెండ్లి చేద్దామనుకుంటున్నాను అన్నాడు. దానికి కూతురు, నాన్న, మనముండేది పల్లెటూరు. రోడ్లపై పేడ, చెత్త ఉంటుంది. దారి సరిగా ఉండదు. నా ఫ్రెండ్స్ అందరూ వస్తారు. వాళ్లంతా కలిగిన వారు. ఇది చూసి నన్ను చులకనగా చూస్తారు. కనుక పక్కన సిటీలో ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేయండి అని అడిగింది. కూతురి మాటను కాదనలేకపోయాడు. ఊర్లో పెండ్లి చేస్తే 10 లక్షలు అవుతుంది. అదే సిటీలో కళ్యాణ మండపంలో చేస్తే 20 లక్షలు అవుతుంది. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తన పదవీ విరమణ కోసం దాచిన డబ్బుతో పాటు కొంచెం అప్పు తీసుకుని ఇలా ఖర్చు పెట్టాడు. ఫంక్షన్ హాల్కి 5 లక్షలు, బంగారు గాజులు మరియు డిజైనర్ నగలకి 8 లక్షలు, వస్త్రాలు, కానుకలకి 2 లక్షలు, అతిథులకి ఏర్పాట్లు, డెకరేషన్, ఫోటోగ్రఫీకి 5 లక్షలు. మొత్తం ఖర్చు 20 లక్షలు అయ్యింది. పెళ్లి బాగా జరిగింది. రోజంతా కుటుంబం సంతోషంతో గడిపారు. కానీ ఆ నవ్వుల్లో నిజమైన నిండుదనం రాలేదు. స్నేహని కాపురానికి పంపించారు. 3 ఏళ్ల తర్వాత పరంధామయ్య ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ ఉంది. మందుల ఖర్చులు పెరిగాయి. ఇంటి అద్దెలు, అప్పు వడ్డీలు, ఇవన్నీ కలిసి శ్వాస తీసుకోవడం కూడా భారంగా అనిపిస్తుంది. పరంధామయ్య ఒకరోజు రాత్రి పడుకోబోతూ తన భార్యతో ఇలా అన్నాడు. సరోజా, అందరూ మన కూతురి పెళ్లిని బాగా చేశారని మెచ్చుకున్నారు. కానీ ఈ వృద్ధాప్యంలో మన గుండెలలో ఉన్న బాధ ఎవరికి అర్థం కాదు. చివరికి మన అమ్మాయికి కూడా అని అన్నాడు. సరోజ మౌనంగా కన్నీటిని తుడుచుకుంది. ఇంకోవైపు స్నేహ ఇంట్లో పెళ్లి తర్వాత జీవితం ఆమె అనుకున్నంత బాగాలేదు. తన భర్త, అత్తింటివారు, ఆడంబరాలు, ఆరాటం మాత్రమే చూశారు. తన మనసును మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. భర్తకి తనకి మధ్య చీటికి మాటికి మనస్పర్ధలు వస్తున్నాయి. ఒకరోజు ఆమె తన భర్తతో గొడవపడిన తర్వాత అమ్మానాన్న ఫోటో చూసి మనసులో ఇలా అనుకుంటుంది. నన్ను అంత ప్రేమగా పెంచిన అమ్మానాన్నను అర్థం చేసుకోలేకపోయాను. అంత స్వచ్ఛమైన ప్రేమ నాకు దొరుకుతుందా? నాన్న, నేను గొప్పగా చూపించుకోవాలని చేసిన ప్రతి పనికి నన్ను ముందుకు నెట్టాడు. కానీ నిజంగా నాన్న కోసం నేను ఏం చేశాను? ఆయన గుండెలో ఉన్న బాధ నాకు అప్పుడే తెలియాల్సింది. ఇప్పుడు తెలిసినా లాభం ఏముంది? అంటూ భోరున ఏడ్చింది. కథలో చెప్పొచ్చేదేమిటంటే బంగారు ఆభరణాలు బయటికి కనపడతాయి. కానీ గుండెలో మెదులుతున్న బాధ మాత్రం బయటికి కనబడదు. జీవితం అనేది ఒక రోజు విందులా కాకుండా ప్రతిరోజు బతకడంలో ఉంది. అంతిమంగా నిలిచేది బంధమే, ప్రదర్శన కాదని తెలుసుకునేంతవరకు జీవితం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.